హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ మనం ఈ రూపీ అంటే ఏంటో తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మండే రోజు అంటే నిన్ననే ఇంట్రడ్యూస్ చేసింది ఈ రూపీ అనేది. ఈ రూపీ అంటే ఏంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు లెట్స్ లుక్ ఎట్ అవర్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ విచ్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th ఆగస్ట్. ఇప్పటి వరకు ఎల్టెక్స్ క్లాసెస్ లో ఎప్పుడు ఇవ్వనంత తక్కువ ఫీజుకి మీకు యూపీఎస్సి ఇన్ఫినిటీ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది మీకు మామూలుగా అయితే 50,000 ఉండే ఫీజు 40,000 రూపీస్కే, హూ ఎవర్ ఈస్ పేయింగ్ అప్ ఫ్రంట్ పేమెంట్ 40,000 రూపీస్కే మీకు 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి వస్తుంది. సిమిలర్ గా ఆప్షనల్స్ కూడా మీకు యూపీఎస్సీ ఆప్షనల్స్ కూడా మామూలుగా 25,000 యూ గెట్ ఎ ఫ్లాట్ 5,000 డిస్కౌంట్ ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 15th ఆగస్ట్. వీటితో పాటు ఎనదర్ బ్యూటీ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, మనం రీసెంట్ గా లాంచ్ చేసిన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు ఇనాగరల్ ఆఫర్. సో అంటే 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 10,000 రూపీస్ కి మాత్రమే లభిస్తుంది. అండ్ 15th ఆగస్ట్ తర్వాత 16th నుంచి ఇట్ విల్ బికమ్ 15,000. అండ్ దిస్ ఎన్సిఆర్టీ కోర్స్ ఈజ్ కాంప్లిమెంటరీ ఫర్ ఆల్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ఆస్పిరెంట్స్. యూపీఎస్సి ఇన్ఫినిటీ ఎవరైతే తీసుకుంటారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కోసం సెపరేట్ గా పే చేయక్కర్లేదు. ఇట్ కమ్స్ విత్ ఇన్ దట్ కోర్స్. జనరల్ గా కోచింగ్ సెంటర్స్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ సెపరేట్ గా సేల్ చేస్తూ ఉంటాయి. అలా మనం కూడా సెపరేట్ గా ఇస్తాము. లేదా మీరు యూపీఎస్సి ఇన్ఫినిటీ తీసుకుంటే డైరెక్ట్ గా ఇది మీకు ఫ్రీ వచ్చేస్తుంది. రైట్, యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ ఎన్సీఆర్టీ. అలాగే ఎన్సీఆర్టీ తీసుకున్న వాళ్ళు రేపు పొద్దున్న అప్గ్రేడ్ అవ్వాలి అంటే అప్పటి యూపీఎస్సీ ఫీజులో ఈ 10,000 మైనస్ చేసి మీరు రిమైనింగ్ ఫీజు కట్టినా సరే అప్గ్రేడ్ అవ్వచ్చు. ఆ ఆప్షన్ కూడా మీకు ఉంటుందన్నమాట. సో నో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ ఈ రూపీ. ఈ రూపీ అంటే అర్థం ఏంటి? మనకు వినగానే ఇదేదో డిజిటల్ కరెన్సీ లాగా అనిపిస్తుంది. ఇది డిజిటల్ కరెన్సీ కాదు, వర్చువల్ కరెన్సీ కాదు, వాటికి దీనికి సంబంధమే లేదు. ఈ రూపీ ఈజ్ పార్ట్ ఆఫ్ వౌచర్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్. వౌచర్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. వౌచర్ అనేది ఎటువంటి వౌచర్? ఇట్ కుడ్ బి అండ్ ఎస్ఎంఎస్ స్ట్రింగ్, అంటే మన మొబైల్కి వచ్చే ఒక ఎస్ఎంఎస్ లాంటిది, లేదా ఒక క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనకి ఇవ్వచ్చు. అంటే ఇది ఎందుకు వచ్చిందో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఇది ఎటువంటిది అంటే ఒక ఎస్ఎంఎస్ స్ట్రింగ్ లేదా క్యూఆర్ కోడ్ లాగా ఉంటుంది. కరెన్సీ కాదు, వేరే ఏది కాదు, ఒక ఎస్ఎంఎస్ స్ట్రింగ్ లేదా క్యూఆర్ కోడ్ లాగా ఉంటుంది. మనకి ఎవరికైనా కార్పొరేట్ లో పనిచేసే వాళ్ళకి దే నో సంథింగ్ కాల్డ్ సోడెక్సో కార్డ్స్ అని చెప్పి వినుంటారు. ఆ కార్డ్ ఇట్స్ లైక్ ఏ ప్రీపెయిడ్ కార్డ్. గవర్నమెంట్ మీకు ఆ కంపెనీ ఇస్తుంది మీకు సోడెక్సో కార్డ్. ఆ సోడెక్సో కార్డ్ తీసుకొని మీరు కంపెనీ క్యాంటీన్కి వెళ్ళారనుకోండి, ఆ కార్డు ప్రజెంట్ చేస్తే, ఆ ఓచర్ ప్రజెంట్ చేస్తే వాళ్ళు మీకు లంచ్ ప్రొవైడ్ చేసేస్తూ ఉంటారు. ఫుడ్ ప్రొడక్ట్స్ కి అది వాడుకోవచ్చు. సిమిలర్ గా ఈ రూపీ కూడా, కాకపోతే ఏంటంటే ఇక్కడ కార్డ్ ఏదైతే ఉంటుందో ఈ రూపీలో కార్డు కూడా ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజిటల్ అండ్ కాంటాక్ట్లెస్. మీకు ఎటువంటి ఫిజికల్ ఓచర్ కూడా లేదు, కంప్లీట్ గా డిజిటల్. ఇట్ కమ్స్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎస్ఎంఎస్ స్ట్రింగ్ ఆర్ ఒక క్యూఆర్ కోడ్ లాగా మీకు మీ మొబైల్ కే డైరెక్ట్ గా వస్తుంది. డైరెక్ట్ గా మన మొబైల్ కే వస్తుంది. అసలు ఈ రూపీ తీసుకురావాల్సిన అవసరం ఏంటి, ఏ కాంటెక్స్ట్ లో ఈ రూపీ తీసుకొస్తున్నారు అనేది ఇంపార్టెంట్. బిఫోర్ అండర్స్టాండింగ్ ఈ రూపీ, యూ నీడ్ టు అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ డిబిటి. వాట్ ఈస్ డిబిటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటి? ఇది ఎందుకు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ మనకి? ఇంతకు ముందు గవర్నమెంట్ ప్రజలకు ఏదైనా సబ్సిడీ ఇవ్వాలన్నా, ఏదైనా స్కీమ్స్ ద్వారా వాళ్ళకి కన్సెషన్స్ ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా మధ్యలో గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరినీ దాటి వాళ్ళ చేతిలోకి క్యాష్ రూపంలో వెళ్ళాలి. ఈ లోపు చాలా మంది నొక్కేసేవారు. ప్రజలకి సర్వీసెస్ అందకుండా చాలా లీకేజ్ వచ్చేది. లీకేజ్ అంటే అర్థమైందా? వాళ్ళకి అందాల్సిన సర్వీసెస్ వాళ్ళకి అందకుండా మధ్యలో చాలా మంది మేసేసేవాళ్ళు. దీన్ని అవాయిడ్ చేయడానికి ఎవరైతే బెనిఫిషియరీయో, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటే, ఇది బెనిఫిషియరీ అనుకుంటే, వాళ్ళ అకౌంట్ కి డైరెక్ట్ గా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే మెకానిజమే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మరి ఇది జరగాలంటే ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డ్ ద్వారా బెనిఫిషియరీని ఐడెంటిఫై చేసి ఆ ఆధార్ కార్డుకి లింక్ అయిన అతని అకౌంట్ కి
అతని బ్యాంక్ అకౌంట్ కి గవర్నమెంట్ డైరెక్ట్ గా సబ్సిడీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన గ్యాస్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఏమవుతుంది, గ్యాస్ వాడికి మీరు ఫుల్ పేమెంట్ చేసేస్తారు, కానీ మీకు రావాల్సిన సబ్సిడీ డైరెక్ట్ గా గవర్నమెంట్ మన అకౌంట్ కి ఇచ్చేస్తుంది, మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అనమాట. దీన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని అంటాం. మరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? మధ్యలో ఏ మిడిల్ మ్యాన్ దగ్గరికి మనీ వెళ్లకుండా, బెనిఫిషరీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్ట్రానికల్ గానే అయిపోవడానికి, ప్లస్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి, అంటే పారదర్శకంగా ఏది ఎవరికి ఎప్పుడు వెళ్ళిందని చెప్పగలిగేలాగా ఉండే అవకాశం డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా, ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చింది. అయితే సమస్య ఏంటి, చాలా మంది ఇండియాలో ఇప్పటికీ కూడా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ లేవు. దే డు నాట్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్స్. మరి బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది? హౌ విల్ యూ ట్రాన్స్ఫర్ సబ్సిడీ అమౌంట్ టు దేర్ బ్యాంక్ అకౌంట్స్ ఇఫ్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్స్? బ్యాంక్ అకౌంట్సే లేని వాళ్ళకి మీరు ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇలాంటి సమస్యకి పరిష్కారంగా గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది? ఈ రూపీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఈ రూపీకి కావాల్సింది ఏంటి? ఓన్లీ మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. అంటే మీ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే, మొబైల్ నెంబర్ ఉంటే, మీకు ఏదైతే సబ్సిడీ కానీ బెనిఫిట్ కానీ గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటుందో అది ఒక SMS రూపంలోనో లేదా క్యూఆర్ కోడ్ రూపంలోనో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తుంది. అంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సరే యూ విల్ స్టిల్ గెట్ బెనిఫిట్స్. SMS వస్తే ఏమవుతుంది సార్, అది ఎలా ఫంక్షన్ అవుతుంది అనే క్వశ్చన్ మీకు వస్తుంది ఇమీడియట్ గా. SMS వస్తే సరిపోతుందా? హౌ డస్ ఇట్ ఫంక్షన్? లెట్ us see. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాం. అసలు ఈ ఎంటైర్ ఈ రూపీ సిస్టమ్ లో ఎవరెవరు ఉంటారో కూడా ఒకసారి చూసేద్దాం, మనకు అర్థమైపోతుంది. హౌ డస్ ఇట్ వర్క్? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు NPCI, నేషనల్ పేమెంట్స్ ది, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి మనకి ఈ రూపీ కాన్సెప్ట్ ని తయారు చేసే ఫస్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీలో దీన్ని ఉపయోగించబోతున్నారు. ఈ మినిస్ట్రీలో ఈ రూపీ కాన్సెప్ట్ ని ఉపయోగించబోతున్నారు. సో మరి ఇది ఈ మినిస్ట్రీలో ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ పర్పస్ లోనే మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us see, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది గవర్నమెంట్ కి సంబంధించింది, లేదా ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. ఓకే, ప్రైమరీ హెల్త్ సెంటర్ అదే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది అనుకోండి. అండ్ దేర్ ఈజ్ అన్ ఇండివిజువల్, ఒక వ్యక్తి ఉన్నాడు. అండ్ ఈ ఇండివిజువల్ ఈజ్ యువర్ ఇంటెండెడ్ బెనిఫిషియరీ అనుకోండి. అండ్ గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ దిస్ ఇండివిజువల్, ఈ ఇండివిజువల్ కి మెడిసిన్స్ ఇద్దామని అనుకుంటోంది అనుకోండి. గవర్నమెంట్ వాంట్స్ టు స్పాన్సర్ ఫ్రీ మెడిసిన్స్ స్పాన్సర్ చేయాలి అని అనుకుంటుంది. సో ఫ్రీ మెడిసిన్స్ వర్త్ 1000 రూపీస్ అనుకోండి. ఒక 1000 రూపాయల వర్త్ 1000 రూపీస్ వర్త్ ఫ్రీ మెడిసిన్స్ ఇద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది. ఇతనికి లెట్స్ సే నో బ్యాంక్ అకౌంట్ అనుకోండి. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వౌచర్ అప్లై చేయొచ్చు, కానీ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకైతే పక్కాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఉండే వాడికి డైరెక్ట్ బెనిఫిట్ కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఇది ఇంకొక రకం, అందులోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మెకానిజంలోనే ఇంకొక మెకానిజం అనమాట. సో ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది, ఇంటెండెడ్ బెనిఫిషియరీ ఉన్నాడు, దెన్ యూ హ్యావ్ స్పాన్సర్. సరిపోతుందా? సరిపోదు. వి ఆల్సో నీడ్ సర్వీస్ ప్రొవైడర్స్, వి ఆల్సో నీడ్ బ్యాంక్స్, పార్ట్నర్ బ్యాంక్స్. అంటే గవర్నమెంట్ తో ఎవరైతే పార్ట్నర్షిప్ లోకి వచ్చారో ఆ బ్యాంక్స్ కూడా మనకి దీనికి అవసరం. మరి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే దే ఇష్యూ వౌచర్స్. ఈ వౌచర్స్ NPCI సౌజన్యంతో వాళ్ళు ఇష్యూ చేస్తారు. అండ్ ఈచ్ వౌచర్ ఈజ్ పర్సన్ అండ్ పర్పస్ స్పెసిఫిక్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది, పర్సన్ అండ్ పర్పస్ స్పెసిఫిక్. దాని మీనింగ్ ఏంటి? పలానా రామారావుకి పలానా మెడిసిన్స్ కోసం 1000 రూపీస్ వౌచర్ అంటే అర్థం ఏంటి? ఈ వౌచర్ ని రామారావు కాకుండా కృష్ణారావు వెళ్తే ఇవ్వరు, రామారావే మెడిసిన్స్ కోసం కాకుండా వేరే పర్పస్ కోసం వెళ్ళినా ఇవ్వరు. సో దిస్ వౌచర్ ఈజ్ పర్సన్ స్పెసిఫిక్ అండ్ పర్పస్ స్పెసిఫిక్, అండ్ అమౌంట్ అనేది క్లియర్ గా మనకి తెలిసిపోతుంది. సో ఇవి ఎవరు ఇష్యూ చేస్తారంటే
బ్యాంక్స్ ఇష్యూ చేస్తారు. బ్యాంకుల ద్వారా ఇష్యూ చేయబడ్డ ఈ వౌచర్స్ ని ప్రభుత్వం ఎవరికి పంపిస్తుంది? ఇంటెండెడ్ బెనిఫిషరీస్ కి పంపిస్తుంది. ఇంటెండెడ్ బెనిఫిషరీస్ కి పంపిస్తుంది. సో లెట్ అస్ సే ఇతనికి ఒక SMS స్ట్రింగ్ వచ్చింది, ఒక 10 డిజిట్ నెంబర్ ఏదో వచ్చింది అనుకోండి. లెట్ అస్ సే ఇట్ ఈస్ వర్త్ 1000 రూపీస్ వౌచర్. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఇతను హీ విల్ గో టు దిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏమంటాం మనం? సర్వీస్ ప్రొవైడర్ అంటాం. బికాస్ హీ ఈస్ ద వన్ హూ ఈస్ ప్రొవైడింగ్ సర్వీసెస్. ఏంటి సర్వీసెస్? ఈ పర్టికులర్ కేసులో మందులు అందించడం. ఇతను ఏం చేస్తాడంటే హీ ప్రెజెంట్స్ ది వౌచర్ ని ప్రెజెంట్ చేస్తాడు, వాళ్ళకి ఇస్తాడు. హీ ప్రెజెంట్స్ ది వౌచర్ అండ్ గెట్స్ మెడిసిన్స్ తీసుకుంటాడు. మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడిసిన్స్ ఇచ్చింది కదా, మరి ఖర్చు వాళ్ళకి కదా అవుతుంది. మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ అని చెప్తున్నాం, కానీ ఖర్చు ఎవరికి అవుతుంది? ప్రైమరీ హెల్త్ సెంటర్కి అయిపోతుంది. సో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏం చేస్తుందంటే దే విల్ గివ్ దిస్ వౌచర్ టు దట్ బ్యాంక్. అది ఏ బ్యాంక్ ద్వారా వచ్చిన వౌచర్ అయితే ఆ బ్యాంక్కి దాన్ని సబ్మిట్ చేసి దే విల్ కలెక్ట్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. ఈ మనీని బ్యాంక్ దగ్గర కలెక్ట్ చేసుకుంటుంది. మరి బ్యాంకుకి మనీ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అర్థమైందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి మనీ ఇస్తే బ్యాంకులు వౌచర్స్ క్రియేట్ చేస్తాయి. ఆ వౌచర్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటెండెడ్ బెనిఫిషరీస్ కి ఇస్తుంది. బెనిఫిషరీ ఆ వౌచర్ పట్టుకొని ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళాలో ఆ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మందులు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకుంటారు. ఆ వౌచర్ ని ఆ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరికి? బ్యాంకులకి ఇచ్చి వాళ్ళు రిడీమ్ చేసుకుంటారు. ఆ వౌచర్ ఆ రకంగా మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైందా? దిస్ ఈస్ హౌ ఇట్ ఫంక్షన్స్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో పర్టికులర్ రామారావుకి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సరే గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ అయ్యాయి. అందుకనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో మనకి ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటి? బ్యాంక్ అకౌంట్స్ లేని చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం సబ్సిడీ ఇవ్వాలంటే ఎలా అనే ప్రాబ్లం వచ్చింది. దానికి ఒక రకమైన సొల్యూషన్ కింద గవర్నమెంట్ ఈ రూపీ అనే ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఈ రోజు ఇది ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ హెల్త్ లో తీసుకొస్తున్నారు. రేపొద్దున దీని ఫెర్టిలైజర్ సబ్సిడీస్ కూడా ఉపయోగించవచ్చు, గ్యాస్ కి ఉపయోగించవచ్చు. ఎన్నో రకాల అంశాల్లో ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ లో దీన్ని తీసుకొచ్చే అవకాశం అనేది ఉంది. అయితే మీరు ఒకటి ఆలోచించాలి, దీంట్లో కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఏంటది? మొబైల్ ఫోన్ ఉండడం అనేది మ్యాండేటరీ. స్మార్ట్ ఫోన్ ఉండక్కర్లా, నార్మల్ మొబైల్ ఫోన్ అయినా ఉండాలి. మొబైల్ ఫోన్ కూడా లేకపోతే మనం ఏమీ చేయలేం. అర్థమైందా? కనీసం మొబైల్ ఫోన్ అయినా ఉండాలి. సో దీనికి ఉన్న ఒకే ఒక్క ఛాలెంజ్ ఏంటి? ద బెనిఫిషరీ మస్ట్ హ్యావ్ ఏ ఫంక్షనింగ్ మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సరే హీ కెన్ స్టిల్ యూజ్ ఇట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్, రైట్? మీరు ఒకవేళ ఇండియన్ ఎకానమీకి స్పెసిఫిక్ గా నా దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే మనం ఇండియన్ ఎకానమీకి దేర్ ఈజ్ ఏ సెపరేట్ కోర్స్. ఈ సెపరేట్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. దానికి మీకు ఫీజు రికార్డెడ్ లో తీసుకుంటే మీకు యాక్చువల్లీ ఇది 5 కాదు 6000 అయింది. దిస్ హ్యాస్ బికమ్ 6000 నౌ. 6000 రూపీస్కి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ అయితే 8000 రూపీస్ అవుతుంది. ఈ మేడంకి కాల్ చేసి యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. ఇది పాత ఫీజు, 31 జూలై వరకు 5 ఉండేది. నౌ ఇట్ హెస్ బికమ్ 6000 ఫ్రమ్ 1st August. టేక్ కేర్, బాయ్.